బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. మంత్రి రీల్స్ చేస్తున్నారని అంటే ఊరుకోబోమన్నారు. ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. అబద్దాలు మాట్లాడి ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేటీఆర్ భజన బ్యాచ్ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఈ కామెంట్స్ చేశారు ఇందిరా శోభన్. ఆమె బాధని అవినీతి అన్నవాణ్ణి చెప్పని చూపించింది. దానికేమున్నది? ఇలాదో ఫోన్కు చెప్పు పెట్టుకొని తీసుకొచ్చేదో ప్రజెంట్ చేస్తాడు ఆయన. నువ్వు అదే ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి రంగులు వేసుకోవాలి, షర్ట్లు వేసుకోవాలి, వాళ్ళ యొక్క ఏమంటారు మెప్పు పొందాలి. అది నీ బ్యాచ్. నీ ఆతృతనే నీ కొంప ముంచుతుంది. ఆలోచించి అందులో ఏమున్నది, వాస్తవం ఏంటి, దాని గురించి మాట్లాడు, సమాజానికి తెలియజేయి. దాన్ని ఒప్పుకుంటారు. యువ నాయకునిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అది వదిలేసి నిత్యము అబద్ధాలే. ముఖ్యమంత్రి గారిపైన అబద్ధాలు, సోదరులపైన అబద్ధాలు, మంత్రులపైన అబద్ధాలు. వీళ్ళంతా సత్తారుచంద్ర పిల్లల లెక్క. ఇక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం దోచుకోలే, ఏం దొబ్బి తినలేదు. చాలా బాగున్నట్టుగా మేమేదో చేస్తున్నట్టుగా ఇవాళ పదే మీరు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు తిప్పికొట్టడం కోసమే మేము అనునిత్యం మీరు చేసిన వాటిపైన పూర్తి ఎక్సైజ్తో ఆధారాలతో సహా ఇవన్నీ మేము ముందు పెట్టినాం. కాబట్టి క్రిషాంక్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. చేసిన తప్పుని చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలని. ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఎవరో సోషల్ మీడియాలో యూజ్ చేసుకున్నటువంటి క్లిప్ని, పక్క రాష్ట్రం క్లిప్ని ఇక్కడ వాడినరని మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఎట్లయినావురా బాబు, నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు లీడర్వా, బానిసవా? ఆ బానిస సమితికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నావు. ఇప్పుడు ప్రతి విషయానికైనా అందరికన్నా ముందే నిలబడి నేనే ముందున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నీవు ఇదే టీఎస్ఎంఐడిసి చైర్మన్గా నువ్వు ఉన్ననాడు నువ్వు చేసిన వాటికి కేటీఆర్ మందలిస్తే కనీసం పార్టీ ఆఫీస్ దిక్కు కూడా పోనటువంటి ముఖం దీది. నువ్వా నీతి నిజాయితీ గురించి మాట్లాడేది? సీతక్కని చూసినావు ఎన్నడన్నా? ఆమె కష్టమేందో, ఆమె పనితనం ఏందో, ఆమె గ్రౌండ్లో ఏ రకంగా ప్రజలతో ఉంటుందో చూసినావా? ఇంకోగా మాట్లాడుతుంది రీళ్ళని. ఒళ్ళు చింతపండు చేస్తాం ఒక్కొక్కరిది. ఏమనుకుంటున్నారో ఏం మహిళలు రాజకీయాల్లో ఎదగకూడదా? నిజాయితీగా ఉన్నట్టు ఉండకూడదా? అవినీతి పనిలో ఉండాలనా? డబ్బున్నోడే ఉండాలనా? మీ అహంకారానికి ఏంటి ప్రతీక అని అడుగుతున్నాను నేను. కాబట్టి మళ్ళొకసారి పదే నీకు దమ్ముంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయపరంగా కొట్లాడు, కోర్టుల కేసై న్యాయపరంగా ఎదుర్కొంటాం. దానికి కూడా మేము సిద్ధమే. కానీ జరగని వాటికి, చెయ్యని వాటికి చేసినట్టుగా మా పైన ఎందుకు దుమ్మెత్తి చూపుతున్నారని అడుగుతున్నాను.